ఈరోజు బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్‌లో గనుక చూసుకున్నట్టయితే, నాగార్జున ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలో అలా ఇచ్చేసాడనిపించింది. సీతకి, నబీల్‌కి, పృథ్వీకే సరైన అప్రిసియేషన్ బాగానే దొరికింది. అయితే పృథ్వీ కూడా 3 గంటల పాటు అలాగే పాపం పట్టుకొని ఉండడం అంటే మామూలు విషయం కాదు. అట్ ద సేమ్ టైమ్ నబీల్‌కి కూడా అప్రిసియేషన్ దొరికింది. కాకపోతే నిఖిల్‌కి మాత్రం బాగా అంటే బాగా డోసేజ్ ఇచ్చాడు. అసలు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అన్నప్పుడు నువ్వు ఫిట్‌ని బయటకి పంపించేస్తే, నువ్వు దేనికోసం ఆడదామని నబీల్ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా నిన్ను మిస్‌గైడ్ చేస్తున్న ఆ మిస్ ఎవరో మాకు తెలిసింది అంటూ సోనియా గురించి చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా అన్నాడు. తెలియనట్టు నటిస్తుంటే బిగ్ బాస్ హౌస్‌లో ఇంటి సభ్యులందరూ కూడా యునానిమస్‌గా వాళ్ళ ముగ్గురు ఒక్కటే అన్న విషయం పైన వాళ్ళు పూర్తిగా ఖండించేసరికి ఇక నాగార్జున కూడా యునానిమస్‌గా అందరూ ఒకటే చెప్పేసారు. ఇంక నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఫ్రెండ్స్ దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం గనక ఒక 2 డేస్ బ్యాక్ ఎపిసోడ్ చూసినట్టయితే సోనియా ఒక మాట అంటుంది. ఎవరు ఎంతమంది వచ్చినా కూడా మన ముగ్గురం ఒక క్లాన్. వచ్చిన వాళ్ళు స్పైగా అంటే వాళ్ళని మనం నమ్మడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. దాన్ని బట్టి ఇంకా ఎవరు హౌస్‌లో ఎవరు వీళ్ళతో కలవరు. వాళ్ళు హౌస్‌ని వేలేసేసారన్నమాట. దూరం పెట్టేసారు. అలా. సో, మరి 'నాగార్జున' నిఖిల్‌కి చెప్పిందైతే నిజమే. ఇప్పటికైనా నిఖిల్ మారితే బావుంటుంది. అలా కాకుండా తనకు నచ్చినట్టు చేస్తే మాత్రం ఎవడు ఏం చేయలేడు.